వెల్కమ్ టు ద పాయింట్. మనం చూస్తున్నాము ఏపీలో ఎన్నికల వేళ పెన్షన్లు రాజకీయాలకు వేదికగా మారాయి. మొత్తంగా చూస్తే ప్రతి నెల 1వ తారీఖున ఉదయమే వచ్చే పెన్షన్లు ఈసారి లేట్ అవ్వడానికి కారణాలు వేరే రకంగా ఉన్నా సరే దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి మాత్రం అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. అందులో భాగంగానే ప్రతి పార్టీ ఆ పెన్షన్లను రాజకీయాలకు వాడుకున్నాయి అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా చూస్తే ఎప్పుడైనా సరే 31 మార్చి తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ తర్వాత 1-2 రోజులు లేటుగానే పెన్షన్లు ఇచ్చేదన్నది రెగ్యులర్గా జరుగుతుంది. బట్ అయితే ఈసారి వాలంటీర్ల వాళ్ళ ప్రమేయం లేకుండా డబ్బులు ఇచ్చే క్రమంలో వృద్ధులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం దాదాపుగా 31 మంది వృద్ధులు ఈ పెన్షన్లు అందుకునే క్రమంలో మృత్యువాత పడ్డారు. ఆయన చెప్పిన మాట వింటుంటే ఖచ్చితంగా అందరి మనసును కలిసివేస్తున్న సందర్భంలోనే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఓవైపు నిమ్మగడ్డ రమేష్ ఏదైతే రాశారో ఆ లెటర్ ఆధారంగానే పెన్షన్లను జారీ చేసే క్రమంలో వాలంటీర్ల ప్రమేయం ఉండకూడదంటూ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో సచివాలయాల్లో వాటికి ఏర్పాట్లు చేసే నేపథ్యం కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఇంటి వద్దనే అందించేందుకు అవసరమైన ఉన్నా సరే అవకాశం ఉన్నా సరే ఇవ్వలేదు అన్న ఒక వాదం కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, దీనికి ఎందుకు ఇంత స్థాయిలో రాజకీయాల వేదికగా మారిందన్న విషయంపైన మనం ఇవాళ చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే మనతో పాటు శేఖర్ రెడ్డి వైసీపీ పార్టీ నుంచి, రఫీ గారు టీడీపీ పార్టీ నుంచి, అలాగే పూడి తిరుపతిరావు గారు బీజేపీ నుంచి ఇవాళ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మొదటగా కేఎస్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తే, ప్రసాద్ గారు ఇవాళ పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి చాలా రోజుల నుంచి ఒక రకమైన భిన్నాభిప్రాయాలు ఏర్పడుతూ వచ్చినాయి, లేకపోతే వాటికి సంబంధించిన డిస్కషన్ జరుగుతూ వచ్చింది. ఇవాళ పెన్షన్లను ఇచ్చే క్రమంలో ఇవాళ జరిగినట్టు 31 మంది చనిపోయారని సీఎం స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో వీటన్నిటికీ కారణాలు విశ్లేషించాలంటే మీరు ఏం చెప్తారు? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్కారం. అలాగే ప్రత్యేకంగా మా తిరుపతిరావు గారు త్యాగదనులకి ప్రత్యేక నమస్కారం. ఎందుకంటే త్యాగాలు చేయడానికే పుట్టారు కొంతమంది, అందులో మా తిరుపతిరావు గారు ప్రథములు. ఎందుకంటే బీజేపీ పార్టీని నమ్ముకుని దానికోసమే పరితపించే అలాంటి వాళ్ళకి ఈసారి నిజంగా అన్యాయం జరిగినందుకు విశ్లేషకుడుగా నేను మాత్రం అందులో ముఖ్యంగా మా గురుస్వామి తిరుపతిరావు గారికి, మా ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డకి అంత అన్యాయం జరిగితే నిజంగా తట్టుకోలేక చెప్తున్నాం. అది వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇవాళ చనిపోయిన 31 మంది ఆత్మ శాంతించాలి. రెండోది, ఈ నిమ్మగడ్డ, నెక్స్ట్ కొంతమంది ఐవీఆర్ కృష్ణారావు, నెక్స్ట్ ఈ జేడీ లక్ష్మీనారాయణ, ఈ జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు ఉంటారండి నిజంగా మార్కెట్లో. వీళ్ళ జీవితంలో పనిచేసినంతకాలం డిసెంట్ నోట్ రాసిన పాపాన్ని పోయి ఉండరు. కానీ బయటికి రిటైర్ అయిపోయిన తర్వాత మాత్రం ఆ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు చెప్తూ, అచ్చానే పచ్చపోసు కబుర్లు చెప్తూ, ఈ సిఎస్లు, ఈ డీజీపీలు అందరూ మాత్రం ఈ పనులన్నీ చేసేయాలి వాళ్ళకి. ఇప్పుడు ఉదాహరణకి ఇదే నిమ్మగడ్డ కాడొదిలిసిన జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ తెలుగుదేశం భయభ్రాంతులకు గురి చేశారు, నానా చండాలం జరిగింది అన్నది అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు కూడా మనకు చూడండి, ఈ ఎలక్షన్ కమిషన్ ఒకటి వాతావరణ శాఖ అక్కడక్కడ చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు తప్ప ఇంకేది జరగలేదని వార్తలు చెప్పి నెక్కాసైన ఐఏఎస్ ఆఫీసర్లో రిటైర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి 3-4 ఏళ్ళు బట్టి అదే పనిగా ఉత్తరాలు రాసి 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 నానా కోర్టులు తిరిగి మొత్తానికి ఇవాళ కరెక్ట్గా పండగలను పాసినట్టు 2 నెలల టైంలో ఈ తెలుగుదేశం నెత్తి మీద పిడుగుపోట్లాగా, ఎందుకంటే ఇలా బురదేశం కడుక్కోవడం ఈ జన్మకు రాదు, ఆయన చేసిన దగ్గరాన్ని తెలుగుదేశం భరించే పరిస్థితికి తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక్కడ మీకు ఒకటి గమనించండి, వీళ్ళ దగ్గర నుంచి కూడా అనవసరంగా వాసు గారు ఉన్నారు, రాజమండ్రి ఎమ్మెల్యే గారు, భరత్ గారి మీద నిలబడి ఆయన అసలు వాట్ వై ఈజ్ కనెక్టెడ్ ప్రోయాక్టివ్గా ఇది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ ఇస్తేనే జరిగిందని ఓ డెలిగేటరీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు పొత్తులో ఎన్డీఏ పొత్తులు ఉన్నారు ముగ్గురు. ఈ 3 పార్టీల నుంచి ఎక్కడైనా ఖండన ఉందా? మూడోది, ఈ వాలంటరీ వ్యవస్థ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యవస్థకి ఏంటంటే పెన్షన్లు ఇచ్చే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వల్ల కాని పని ఒక సులభతరం చేయడానికి వాలంటరీ వ్యవస్థ తురుగా చేస్తున్నప్పుడు ఇదే 5 సంవత్సరాల క్రితం జరిగిన ప్రత్యామ్నాయాన్ని సిఎస్కి ఏ అథారిటీతో చంద్రబాబు గారు ఫోన్ చేసి చెప్పారో ఒకసారి మనందరం ఆలోచించి వినాలి. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దాట్, ఇవాళ అసలు ఏమీ తెలియని ఆ పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లు అయితే ఎంఆర్ఓలను నెక్స్ట్ పోలీసు వాళ్ళు వచ్చి రాస్తారని చెప్తున్నాడు. అసలు ఈయనకి తెలుసో తెలీదో, ఈయన ప్రొడ్యూసర్ కాదు కాబట్టి తెలియదు, అలా అరవింద్ గారిని అడగమని చెప్తారు. సినిమా థియేటర్లో స్ట్రెంత్ ఎంతో అండ్ ఎంఆర్ఓ ఖచ్చితంగా దానికి నోటిఫై చేయాలి, నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో దానికి ఇచ్చేయాలి. నేను పుట్టిన కాడి నుంచి అది జరుగుతుంది అది. అవును. రెండోది, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, ఇవాళ 1300 థియేటర్లు ఉంటాయి నాకు తెలిసి, 1350, 850 ఉన్నాయి ఫంక్షనింగ్లో. వీటి దగ్గర ఒక్కొక్క ఆఫీసర్ని పెట్టడం వెసెస్ దగ్గర 64 లక్షల మంది ఉన్న వాళ్ళకి స్వచ్ఛందంగా వెళ్ళి ఎంప్లాయీస్ ఇవ్వడం, హౌ ప్రాక్టికల్ ఇట్ ఈస్ పాసిబుల్? సరే, ఓ ప్రత్యామ్నాయం ప్రభుత్వం తరఫున ఇంట్లోంచి కదలలేని వాళ్ళకి, పెద్దవాళ్ళకి ఏదో నిన్న అనుకుంటాను గెజిట్ ఏదో ఇచ్చింది మొదటి రోజు. తర్వాత దానికి తోడు నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, చాలా బాగా చెప్పారు. ఏంది 16,50,40,000 ఎంతో పెన్షన్లు ఇచ్చి దగ్గర
9,000 వచ్చిందా? ఏం సార్ డిజిటల్ అంటే ఇలా పెద్ద బ్రాండ్ అంబాసిడర్లు చెప్తారు కదా సార్. ఇవాళ నేను మీరు కూడా ఎవరికోడికి 10 రూపాయలు 100 రూపాయలు పంపించాలంటే ఫస్ట్ రూపాయి పంపించో 10 రూపాయలు పంపించో టెస్ట్ చేస్తాం కదా. రెండోది, ఈ సచివాలయ వ్యవస్థలో 16,40,000 రూపాయలు ఒకేసారి ఎవరితో పంచాలో ఒక ప్రాథమిక అవగాహన లేని నిస్సాయ స్థితిలో ఒక గవర్నమెంట్ కెన్ టేక్ ఎ కాల్ డెలిబరేట్లీ సెండింగ్ 16,40,000 టు ద రెస్పెక్ట్ అకౌంట్. అండ్ తర్వాత యనమల రామకృష్ణ గారు గతంలో ఈ ప్రభుత్వం మారిన వెంటనే 100 కోట్లు ఉన్నాయి ఖజానాలో. నాకు తెలిసి సాయిబాబా గారు చార్ట్ అకౌంట్ ఉన్నాడు. తర్వాత పయ్యావల్ కేసు గారు పిఎస్సి చైర్మన్ ఉన్నారు. యనమల రామకృష్ణ గారు నిరంతరమైన ఫైనాన్స్ అనుభవం ఉంది. మా జీవి రెడ్డి ఉన్నాడు ఒక చార్టెడ్ అకౌంటెంట్. ఇంతమంది అతిరేత మహారాజులు ఉంటే ఒక స్టేట్ రెవెన్యూ అన్న అగ్రిగేట్ పర్ డే 350 to 370 crores వస్తున్న ప్రాథమిక అవగాహన కూడా లేకుండా ఎలా ఉన్నారండి? డబ్బులు లేవడానికి వాట్ ఇస్ దిస్? రెండోది, మనకి 5 సంవత్సరాల ప్రక్రియలో ఆర్బీఐ బాండ్లు రెండో విడత రెండో మంగళవారంకే వేలం పాటలు మనకి డబ్బులు వస్తున్నాయి కదా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లో. అవును, పెద్దలు పూర్తి తిరుపతి దాని మీద పూర్తి అవగాహన ఉంది. ఈ ప్రాతిపదికని 10 రోజుల్లో చూసుకుంటే కూడా 4,500, 4,000 ప్లస్ 3,500 కోట్లు, దగ్గర 7,500 కోట్లు ఈడ్స్ కొడితే 1,900 కోట్లు ఈ పెన్షన్లకి. జీతభత్యాలకి ఎంత అంటే కానీ బురద జల్లి అని ఆ పేపర్లో ఏదో రాస్తారు, దరిద్రం అంతా తీసుకొచ్చి ఇక్కడ ప్రవచనాల్లో చెప్పేస్తే వీళ్ళు పని అయిపోతుంది అనుకుంటారు. కానీ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్, దాని వల్ల వచ్చే రిప్లికేషన్స్ ఎక్కడ ఉన్నాయండి? ఏ విధమైన అవగాహన లేకుండా ఏది లేకుండా ఈ కార్యాచరణని ఒక ప్రభుత్వం ప్రత్యామ్నాయ వాలంటీర్తో చేయకూడదు. అవునాంటేనే చెప్పి మరి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు ఈ వాలంటీర్లు ఎందుకు ఫంక్షన్ చేయలే? వాలంటీర్ ఫంక్షన్ చేశారు కదా, అప్పుడు ఏం చేశాడు ఎలక్షన్ కమిషనర్? ఒకసారి రఫీ గారిని దీని మీద రెస్పాండ్ అవ్వమని అడుగుదాము. రఫీ గారు చెప్పండి. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు రఫీ గారు మాత్రం కానీ ఏమైనా చేస్తే ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధం లేని విషయం. కానీ ఎవడెవడో ఏదేదో మాట్లాడింది దరిద్రానంతా బొరకెత్తుకుని దీనికి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో విలువైన ఎలక్షన్ ప్రచార సమయాన్ని గాలికి వదిలేశారు. రెస్పాన్సిబిలిటీ బీజేపీ పార్టీ ప్రతిస్పందన అనేది. ఈయనకు సంబంధం లేని ఆ వాసు గారు మాట్లాడిన దానికి పార్టీ పరంగా ఓ డిసిప్లినరీ యాక్షన్ ఇది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు రిటైర్ అయిపోయి ఖాళీగా గోలు గిలుకోకుండా ఈ అడ్డమైన పనులు చేసిన ఆ నిమ్మగడ్డ రమేష్ ఎందుకు వచ్చి ప్రజాభవన్లో మాట్లాడు? రైట్ రఫీ గారు, ఇక్కడ అంటే సంబంధం లేని విషయానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే క్రమంలో దాన్ని మీ మెడకు చుట్టుకున్నారన్న అనుమానం కూడా చాలా మందిలో ఉంది. ముఖ్యంగా చూస్తే సీఎంఏ డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు వల్లే మీకు పెన్షన్లు లేట్ అయినాయని స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం కూడా ముందుగానే రెస్పాండ్ అవ్వడం అన్నది ఒక అనుమానం ఉంది. మీరేమంటారు? అసలు ఈ మొత్తం ఇష్యూలో ఎవరిని బ్లేమ్ చేయాలంటారు? అందరికీ నమస్కారం అండి. ఏమంటే సాక్షి పేపర్లో వారం రోజుల క్రితమే ఒక ఐటెం వేశారు. ఈ నెల అవ్వాతాతలకి 3వ తారీఖు నాడే పెన్షన్ ఇస్తారని చెప్పేసి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి అది ఆదివారం, శనివారం, ఆదివారం కూడా బ్యాంకులు పనిచేసి వాళ్ళు క్లోజింగ్లు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే హైకోర్టు చెప్పింది ఏమని, వాలంటీర్ వ్యవస్థతో పెన్షన్లు ఇవ్వద్దు అని చెప్పేసి. ఎందుకంటే వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారు, వాళ్ళు పార్టీ జెండా పట్టుకుని తిరుగుతున్నారు. 500 మంది సస్పెండ్ అయ్యారు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని చెప్పి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు తీసుకుంటుంది ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థతో వైసీపీకి ప్రచారం చేయించాలా? అది ఎలా సాధ్యం? అదే హైకోర్టు చెప్పింది. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ ఒక వ్యక్తి కాదు, అది వాళ్ళు ఒక సంస్థ పెట్టారు. దాంట్లో చాలామంది రిటైర్డ్ జడ్జీలు, రిటైర్డ్ ఆఫీసర్లు, మేయర్లు అనేక జిల్లాల్లో వాళ్ళకు వ్యవస్థను పెట్టుకుని ఎన్నికల వ్యవస్థ సరిగ్గా పనిచేయాలని చెప్పేసి పనిచేస్తూ ఉన్నారు. నిమ్మగడ్డ రమేష్ జనరల్ సెక్రటరీ, దానికి అధ్యక్షుడు ఉన్నాడు. వాళ్ళందరూ అనేక సమావేశాలు పెట్టారు ప్రతి జిల్లాలో వెళ్ళి. ఆ వ్యవస్థ, ఆ సంస్థ ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు రాసింది, అనేక ఆధారాలు చూపించిన దాని మీద ఎన్నికల సంఘం చీఫ్ ఎన్నికల కమిషనరు వాలంటీర్లతో పెన్షన్లు ఇప్పించొద్దని చెప్పి అన్నాడు. అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ ఏం చేయాలా? ఈ రాష్ట్రంలో సచివాలయాల్లో 1,25,000 మంది ఉన్నారు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు, పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్నది, అలాగే పంచాయతీ ఆఫీసర్లు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు పెన్షన్ తీసుకుంటే 40 మందికి గంటలు ఇవ్వచ్చు. అలాంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఉంది. కావాలని ఎవరైతే జవహర్ రెడ్డి ఉన్నాడో ఆయన ఇచ్చాడు. ముసలి వాళ్ళకి, వృద్ధులకి. నన్ను చెప్పలేమండి సార్, రైట్ అంటే నేనేం చెప్పాలా వద్దా? చెప్పండి.
మీరు రైట్ అంటుంటే నేను ఆపేయాలా? చెప్పండి చెప్పండి చెప్పండి. సిఎస్ ఏమన్నాడు? వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఎవరైతే సచివాలయానికి రాలేరో వాళ్ళకి ఇంటి దగ్గర పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఆర్డర్లో చెప్పాడు ఆయన. ఈ వాలంటీర్లు వాళ్ళ ఇళ్ళకెళ్ళి మంచాల మీద పడుకోబెట్టి వాళ్ళందరినీ ఎండలో తీసుకొచ్చి పెట్టడం, పొద్దున 9 గంటలకు వెళ్తే డబ్బే రాలేదు 3వ తారీఖు నాడు. సాయంత్రం 6 గంటల వరకు మనీ రిలీజ్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. కావాలని కుట్ర చేసి ఇదంతా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేయిస్తున్నాడని చెప్పి ఒక కలర్ క్రియేట్ చేయడం కోసం నిన్న రాత్రి 7 గంటలకు కూడా డబ్బులు రాలేదు అనేక సచివాలయాల్లో. మరి జవహర్ రెడ్డి ఏం చేస్తున్నాడు? 3వ తారీఖు నాడు పెన్షన్లు ఇస్తామని చెప్పి కలెక్టర్తో మాట్లాడినట్టును పొద్దున 9 బ్యాంకుల్లో డబ్బులు రావాలి కదా. రైట్. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారంగా కుట్ర చేసి 31 మంది చనిపోయారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. దానికి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే. రైట్. ఈ పత్రికలో రాసుకున్నావు 3వ తారీఖు నాడు పెన్షన్లు వస్తాయని చెప్పి. పెన్షన్లు వాలంటీర్లు కాకుండా సచివాలయం ఎంప్లాయీస్ ఇంటికెళ్ళి పంపించవచ్చు. పంపించకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మంచాల మీద తీసుకొచ్చి వీడియోలు రికార్డ్ చేసి పబ్లిక్ డొమైన్లో ఎవరు పెట్టమన్నాడు? మేము అడుగుతున్నాం. వాళ్ళని సచివాలయానికి ఎండల్లో తీసుకొచ్చినటువంటి వాలంటీర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి. దానికి వైసీపీ రెస్పాండ్ అయ్యే ముందు ఒకసారి తిరుపతిరావు టైం ఉంది ఇవాళ మనకి 1 అవర్ ఒక మాట చెప్పనివ్వండి సార్. చెప్పండి. నిన్న గంగూరులో ఒక వృద్ధురాలు చనిపోతే ఆ శవాన్ని చంద్రబాబు నాయుడు ఇంటికి తీసుకెళ్తా అన్నాడు జోగి రమేష్. ఏంటి రాజకీయాలు, ఏంటి పద్ధతులు? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇదంతా కూడా తండ్రి శవాన్ని ఒకసారి, బాబాయ్ శవాన్ని ఒకసారి, ఈ వృద్ధుల శవాన్ని వాడుకొని ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి అనుకుంటున్నాడా ఏంటి జగన్మోహన్ రెడ్డి? అడుగుదాం తిరుపతిరావు గారు. ఇక్కడ ఏదైతే మనం మాట్లాడుతున్నామో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన డిస్కషన్ నుంచి అది వృద్ధుల పెన్షన్లను ఆపేందుకు జరిగిన కుట్ర వరకు దాన్ని వెళ్తూ వస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి మొదటి నుంచి ఒక విమర్శ చేయడము, దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవడం, ఇట్లాంటి రెగ్యులర్ యాక్టివిటీస్ జరగడం వల్ల కూడా దీనివల్ల ఇది నష్టం జరిగిందేమో అని ఒక అనుమానం ఉంది. మీరు ఎలా చూస్తారు దీన్ని? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇక్కడ 2 విషయాలు మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఒకటి, పెద్దలు కేఎస్ ప్రసాద్ గారు వారు నిజంగా ఎవరు తప్పుంటే వారు తప్పు చూపించే తత్వం కాబట్టి క్లియర్ గా చెప్పారు. తెలుగుదేశానికి ఒక రకంగా ఈ సంబంధం లేని అంశము, ఎవరో చేసిన దాన్ని ఇవాళ తెలుగుదేశం మొయ్యాల్సి వస్తుంది అన్నటువంటి భావన నాకైతే అర్థమైంది. అయితే సరే, అది తెలుగుదేశం చేసిరా, తెలుగుదేశం సానుభూతి పనులు చేశారా లేకపోతే ఏంటి అనేది పక్కన పెడితే, ఒకటైతే మాత్రం ప్రతిపక్షాలుగా అది తెలుగుదేశం అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, లేకపోతే మా మిత్రపక్షం జనసేన పార్టీ అయినా, లేకపోతే ఇవాళ ఒక్క వైసీపీయే కదా అధికార పక్షంగా ఉంది, వైసీపీకి వ్యతిరేకంగా అన్ని పక్షాలు పనిచేస్తున్నాయి. అటు కాంగ్రెస్ అయితేనేమి, కమ్యూనిస్టులు అయితేనేమి. సో ఎవరైనా సరే సాధారణంగా ప్రభుత్వం తాలూకా పనితీరులో వైఫల్యాలు ఎక్కడున్నాయి, ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళ పక్షపాతం ఏముంది, ఇవన్నీ ఖచ్చితంగా అడ్రస్ చేస్తాం, మాట్లాడుతుంటాం. ఇది సహజం, ప్రతిపక్షాలకి ఉన్నటువంటి బాధ్యత అది. నేను పని అదని కూడా అయితే ఈ రకంగా వెళ్ళేటప్పుడు డెఫినెట్ గా వాలంటీర్ వ్యవస్థ సంబంధించి ఇది గతంలో జరిగినటువంటి ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ వాలంటీర్లు అప్పుడే పంచారు కదా, అప్పుడేది లేదు కదా అనేసి అంటే అది ఆ అంశం కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. నేను కాదని చెప్పను, డినే చేయట్లేదు. అయితే జనరల్ ఎలక్షన్స్ లో ఉన్న పరిస్థితి వేరు, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఉన్నటువంటి పరిస్థితి వేరు. జనరల్ ఎలక్షన్స్ లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రొయాక్టివ్ గా ఉంటది. అదే సందర్భంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఉన్నటువంటి పరిస్థితులు, లోకల్ స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఈ అంశాలు వేరే విధంగా మనం చర్చించుకోవాలి. ఇప్పుడు గమ్మత్తైన విషయం ఏంటంటే, డెఫినెట్ గా సరే తెలుగుదేశం పార్టీ ఆరోపించిందా లేకపోతే బీజేపీ ఆరోపించిందా, నేను ఇందాక చెప్పినట్టుగా అన్ని ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి సందర్భంలో ఎవరో ఒకరు ఆరోపించా, లేకపోతే ఒక స్వచ్ఛంద సంస్థ, రఫీ గారు అన్నట్టుగా వాళ్ళు స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని
వాలంటీర్ గా ఏవో ఎగ్నెస్ట్ గవర్నమెంట్ చేస్తున్నారు. అవును. ఓకే, మనం కాసేపు ఆమోదిస్తే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ ఆదేశాలు ఇచ్చింది ఆ స్వచ్ఛంద సంస్థ కాదు, ఈ రాజకీయ పార్టీలు కూడా కాదు. ఏమో అప్రోచ్ అయింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఎవరికి ఇచ్చారు? ఈ పార్టీలకు ఇవ్వలేదు, లేదా వైసీపీ పార్టీకి ఇవ్వలేదు, స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చారు. ఏదైతే ఎలక్షన్ సందర్భంలో డెఫినెట్ గా ఏదైతే ఉందో బ్యూరోక్రాట్స్ అనేవాళ్ళు ప్రోయాక్టివ్ అవుతారు. ఆఫీసర్స్ అల్టిమేట్ గా ఆఫీసర్స్ బాస్ చీఫ్ సెక్రటరీ. చీఫ్ సెక్రటరీ దీన్ని ఖచ్చితంగా ఈ ఇష్యూని అడ్రస్ చేసి దానికి సొల్యూషన్ కనుక్కోవాలా. అయితే గవర్నమెంట్ అపధర్మ ప్రభుత్వం అయినా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినా సరే గవర్నమెంట్ పని కూడా చేస్తుంది కదా. ఇవాళ 31 మంది చనిపోయారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ముందుగా ఒకవేళ ఆ సంఖ్య ఏదైనప్పటికీ నిన్నటికైతే 2 చనిపోయారు, 1 మోర్చపోయారు అన్నటువంటి సమాచారం ఉంది మా వద్ద. బట్ నిన్న కూడా వైసీపీ పార్టీ 10 మంది చనిపోయారని చెప్పేసి ప్రకటన చేసింది. ఒక బాధ్యత గల అధికారంలో ఉన్నటువంటి పార్టీ అసత్యాలు గనక ఏదైతే ఈ మరణాల విషయంలో గనక చేస్తే అంతకంటే దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఒకటి ఉండదు. అది నేను శేఖర్ రెడ్డి గారి తర్వాత కరెక్ట్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తాను. పక్కన పెడతాను. ఒక్కరే చనిపోయినా సరే ఖచ్చితంగా అది విచారించదగ్గ విషయం. ఇవాళ కూడా ఎవరైనా అసూలు బాసినట్టయితే వారి ఆత్మలు శాంతించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ముందుగా కోరుకుంటుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానండి, ప్రాణం అనేది చాలా విలువైనటువంటి. వాళ్ళు ఎందుకు ఇస్తున్నారండి ఆ వృద్ధులకు 3,000 రూపాయలు? వాళ్ళు జీవనం సాగించడానికి, వాళ్ళ ప్రయాణాలతో వాళ్ళ ఆరోగ్యం బాగు చేసుకోవడానికి ఇస్తున్నటువంటి కాన్సెప్ట్ కదా అది. అవును. ఆ కాన్సెప్ట్ ఉండేటప్పుడు ఎస్ డెఫినెట్ గా ప్రతిపక్షాలు తన పని తాను చేశాయి, ఎలక్షన్ కమిషన్ తన పని తాను చేసింది. ప్రభుత్వ పరంగా లేకపోతే ప్రభుత్వ అధికారి, ఇవాళ నేను జగన్మోహన్ రెడ్డి గారినే తప్పు పట్టుదలుచుకోలేదు, ఇవాళ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఏం చేయాలా? ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలి. కానీ మీరు వచ్చి తీసుకోండి. అక్కడికి కూడా నేను చెప్తున్నా, ఆ ఉత్తర్వుల్లో క్లియర్ గా ఉంది, ఎవరైతే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కానీ వయసు రీత్యా బాగా వృద్ధులు ఎవరైనా ఉంటే కూడా ఇంటికి వెళ్ళామనే ఉంది. అది గమ్మత్తైన విషయం. నిన్న ఉదయం ప్రారంభమైంది పంపిణీ. సరే, రఫీ గారు చెప్తున్నారు నిన్న ఉదయానికి డబ్బులు లేవని చెప్పి. డబ్బులు లేకపోతే పులివెందుల్లో నిన్న సాయంకాలకే 90% ఆఫ్ ద పెన్షన్స్ ఇష్యూ చేశారు. అవును. కుప్పంలో కూడా 87% ఏదో చేసినట్టున్నారు. కుప్పంలో కూడా 87% ఏదో చేసినట్టున్నారు. కుప్పంలో కూడా అదే సబ్జెక్ట్. నేను అదే ఇప్పుడు 90% అక్కడ చేశారంటే నిన్న మధ్యాహ్నం కోసం డబ్బులు వస్తే చేసేసారు అనేసి అంటే ముందు వస్తే ఏమన్నా డబ్బులు పెట్టుకొని చేశారా లేకపోతే వాళ్ళు పెట్టుకొని వీళ్ళు తీసుకున్నారా, ఇవన్నీ వేరే అంశం. మళ్ళీ అది చర్చ వేరే పక్కన. అవునవును. నిన్నటి ఉదయం నుండి పంపిణీ చేస్తాం. ఇది కూడా వారం రోజుల ముందే డెసిషన్ తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ నేను గవర్నమెంట్ కూడా తప్పట్నండి. ఏదైతే 3వ తేదీ కానీ ఇక్కడ అంతా ఉన్న సమస్యల రాజకీయాలకి వాడుకోవాలనే ఆదుర్దాలోనే వీళ్ళందరినీ ఒక రకమైన ఏమంటారు ఇబ్బందికి గురి చేశారు అన్నది ఒకటి కనిపిస్తుంది. నేను అదే ఐఎమ్ కమింగ్ దట్ పాయింట్. ఇప్పుడు ఇవాళ 3వ తేదీ అనేది ముందే అనౌన్స్ చేశారు. దాన్ని కూడా ప్రభుత్వం ఏంటంటే అంటే ప్రతిపక్షాల వల్ల లేట్ అయిందని చెప్పడం కూడా అది దానికి ఎవరు తప్పంటారు 3వ తేదీ. ఎందుకంటే ఫైనాన్షియల్ ఎండింగ్ అండి. శేఖర్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వాలి. వ్యక్తి ఎవరైనా కేసు ప్రసాద్ గారు ఆయన వాద్య నిపుణులు ఫైనాన్షియల్ ఎండింగ్ కాబట్టి ఖచ్చితంగా అవన్నీ ఉంటాయి. దానికి ప్రభుత్వం తప్పాల్సిన పనిలే. ఒక్క నిమిషం నేనేమంటాననేసి అంటే అటువంటి చర్య జరిగినప్పుడు 3వ తేదీ నుండి ప్రారంభమైనప్పుడు ముందు రోజు ఉత్తర్వులు వచ్చేటప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇంటి వద్ద ఇవ్వడం. ఇంకొక విషయం కూడా చెప్తా, వైసీపీ పార్టీ ఒక వింత వాదన వాదిస్తుంది. గతంలో పెన్షన్లు ఇచ్చారు కదా, మీరేమన్నా ఇంటికి వెళ్ళి ఇచ్చారా? వాళ్ళే వచ్చి తీసుకున్నారు కదా, ఇవాళ మేమేమో ఇవ్వలేదని చెప్పి ఎందుకు అడుగుతున్నారు ఈ సందర్భంగా? అది కూడా కరెక్ట్ కాదు. ఒక సిస్టమ్ మనం డెవలప్ చేసిన తర్వాత ఆ సిస్టమ్ కి అలవాటు పడిన తర్వాత వచ్చినటువంటి సమస్యలు ఈ విధంగానే ఉంటాయి. ఒకప్పుడు నేను చెప్తున్నా, నేను ఎప్పుడు మాట్లాడతాను, మా తాతగారు 80 సంవత్సరాల వయసులో కూడా వ్యవసాయ పనులు చేసుకున్నాడు. నేను చేయగలనా? నేను వ్యవసాయ పనులు చేసుకుని వచ్చిన వాడిని. రేపు 60 కంప్లీట్ అయిన తర్వాత ఏంటో మన పరిస్థితి అన్నటువంటి జనరేషన్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్ చేంజెస్, వీటన్నిటి దృష్ట్యా కూడా ఇవాళ ప్రత్యేకించి మనం ఉన్నటువంటి కాలం ఏది, మంచి గ్రీష్మ ఋతువులోకి వస్తున్నటువంటి సందర్భం ఇది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఏదైతే
ప్రభుత్వం కానీ అది వైసీపీ ప్రభుత్వమా లేకపోతే వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి బ్యూరోక్రాట్స్ అనేది కాదు ఇక్కడ. ఎవరైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సింది. దుర్మార్గమైనటువంటి చర్య. రైట్. శేఖర్ రెడ్డి గారు, మొత్తానికి ఎటు చూసినా అన్ని వేళ్ళు మీ వైపే చూస్తున్నాయి. ఇవ్వలేకపోవడానికి కారణాలు నిధుల్లో సమకూర్చలేకపోవడం అన్నది కొద్దిసేపు అయితే, లేదంటే నిధులు ఉన్నా సరే మీరు ఇచ్చే క్రమంలో దాన్ని రాజకీయాలకు వాడుకోవాలని ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు అన్నది మరొక వాదం కూడా మీ వినిపిస్తుంది. ఏమంటారు? నమస్తే అండి. ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి రాజ్ టీవీ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. చెప్పండి. పోయిన నెల 28వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ గా ఒక మాట చెప్పడం జరిగింది. 3వ తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఉంది, బ్యాంకులో హాలిడేస్ ఉన్నాయి కాబట్టి 3వ తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. 3వ తారీఖు నుంచి ఇంటింటికి వాలంటీర్స్ ఇచ్చిస్తారు అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టంగా పత్రికా ప్రకటన ఒకటి ఇవ్వడం జరిగిన తర్వాత 1వ తారీఖు వచ్చిందండి. 1వ తారీఖు కంటే ముందు రోజే ఎలక్షన్ కమిషన్ కి నిమ్మగడ్డ గారు రాసిన లెటర్ ని పరిగణలో తీసుకుని ఎలక్షన్ కమిషన్ ఏదైతే వాలంటీర్స్ అన్ని సేవలు ఏదైతే ఒక పెన్షన్లే కాదు అన్ని సేవలు కూడా నిలిపివేయాల్సిందే అని చెప్పేసి వాలంటీర్స్ మీద నిషేధం ఎలక్షన్ కమిషన్ విధించింది. ఎలక్షన్ కమిషన్ విధించిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు 1వ తారీఖు మధ్యాహ్నం నుంచి ఏం మాట్లాడుతున్నారంటే ఖజానాలో ఉన్న 1900 కోట్లు పెన్షన్లకు ఇవ్వాల్సిన బిల్లులకి ఇచ్చేసుకున్నారు, డబ్బులు లేవు. వాళ్ళు మాట్లాడిన మాట అండి. ఆఖరికి నిన్న ఎంత నిస్సిగ్గుగా రాశారంటే ఆంధ్రజ్యోతి పేపర్ ఒకటి, ఈనాడు పేపర్ ఒకటి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి హ్యాండిల్స్, లోకేష్ బాబు గారి హ్యాండిల్స్, చంద్రబాబు నాయుడు గారు మైక్ పట్టుకొని వాళ్ళు మాట్లాడారు అధికార ప్రతినిధులతో సార్. ఏం మాట్లాడారంటే 1900 కోట్ల రూపాయల పక్కదారి పట్టించారు, అవాదాదులకు డబ్బులే లేవని చెప్పి మాట్లాడారు. కానీ నిన్న ఒక్కరోజే వాలంటీర్లు లేకపోయినా సరే జీవో ఏదైతే జవహర్ రెడ్డి గారు ఇచ్చిన జీవోలో స్పష్టంగా పొందుపరచడం జరిగింది. ఆ జీవోలో ఏమని పొందుపరిచారంటే ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉన్న వాళ్ళు, వికలాంగులు, నడవలేని వాళ్ళు, వాళ్ళందరికీ కూడా సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళు మాత్రం సచివాలయం దగ్గరకు వచ్చి తీసుకోండి. వాళ్ళందరూ కూడా 14 లక్షల మంది మాత్రమే నడవలేని వాళ్ళు, ఇక్కడికి రాని వాళ్ళు అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. మిగిలిన 50 లక్షల మంది ఇక్కడికి సచివాలయ సిబ్బంది దగ్గరకు వచ్చి తీసుకోండి, సచివాలయాల దగ్గరకు వచ్చి తీసుకోండి పెన్షన్ చేశారు. దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పే ఉందండి. రైట్. దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ తప్పట్టాలి? ఎక్కడ కూడా మా తప్పలేదు. నిన్నటికి నిన్న ఒక్క రోజే 26 లక్షల మందికి నిన్న ఒక్కరోజే పెన్షన్లు జారీ చేయడం జరిగింది. 26 లక్షల మందికి ఒక్కరోజే. సో గత ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా వాలంటీర్లు లేకుండా ఇంటింటికి ఇవ్వకుండా పంచాయతీ ఆఫీసుల దగ్గరికి, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గరికి పిలిపించుకున్నప్పుడు ఒక్కరోజు 10 లక్షలకి మించి పెన్షన్లు ఇచ్చిన చెప్పుకుందా? కానీ మరి ఎందుకు ఆగిపోతున్నాయి? ఇంకా మీకు రావు, లేకపోతే చంద్రబాబు నాయుడు ఆపేశారు అని సీఎం చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అక్కడ? సార్ ఇక్కడ ఎవ్వరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు, మీకు పెన్షన్లు రావు అని చెప్పి చెప్పడం జరగలేదండి. సీఎం డైరెక్ట్ చెప్పారు, ఒక అవ్వదాత అని ఒక అవ్వని పిలిచి అవ్వ ఏంటి నీకు పెన్షన్ వచ్చిందా, నీకు రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కంగారు పడాల్సిన పని లేదు, మొత్తం క్లియర్ గా మీకు చెప్తాను. సో పెన్షన్లు యాజ్ ఇట్ ఈస్ గా అందరూ ఏమనుకుంటారు, అవ్వదాత 1వ తారీఖు కూర్చునే వాలంటీర్ వస్తాడు, ఒక సిస్టమ్ అలవాటైన డోర్ నాక్ చేస్తాడు, పెన్షన్ ఇస్తాడు. కానీ 1వ తారీఖు పెన్షన్ ఏ వాలంటీర్ వెళ్ళడం జరుగుతుంది. మధ్యాహ్నం సాయంత్రం కల్లా అవ్వదాతలు ఆందోళనతో వాలంటీర్ల దగ్గరకు వచ్చిన తర్వాత వాలంటీర్స్ ఏం చెప్పారు, నాకు సంబంధం లేని విషయం, నిమ్మగడ్డ రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి కాంపౌండ్ లో మనిషి కాదంటారా? ఆదిరెడ్డి వాసు గారు ఎవరండి? ఆదిరెడ్డి వాసు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఆదిరెడ్డి వాసు గారు ఇచ్చిన స్టేట్మెంట్ వెరీ క్లియర్. ఒకవేళ ఆయన తప్పు మాట్లాడంటే ఆయన సోకాజ్ నోటీస్ ఇవ్వండి మీ పార్టీ నుంచి, ఎమ్మెల్యే అభ్యర్థిగా తప్పించండి, మరి మా పార్టీ నుంచి తప్పుడు మాట మాట్లాడాడు అని చెప్పేసి. సో ఆయన మాట్లాడిన మాటకి ఈ రోజుకు మీరు సోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, ఎమ్మెల్యే అభ్యర్థిగా తప్పించలేదు అంటే ఆయన మాట ప్రామాణికమా కాదా? ఆయన మాట్లాడిన మాట ఏంటి? సో వాలంటీర్లు క్లియర్ గా చెప్పారు, మమ్మల్ని వాలంటీర్ల విధుల నుంచి తొలగించారు, మీరు సచివాలయాల దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి, మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము మళ్ళీ ఆ వాలంటీర్ల విధుల్లోకి వస్తాము. దాంట్లో తప్పేముంది? దాంట్లో తప్పేముందండి? మరి పానిక్ క్రియేట్ చేసినట్టు సార్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి అడిగారు, వాళ్ళకి విధులు లేవు, మాకు విధులు లేవని చెప్తారా లేకపోతే మేము ఇస్తామని చెబుతారా? కొంతమంది ఏం చెప్పారంటే మిమ్మల్ని మేము సచివాలయాల దగ్గరికి తీసుకెళ్తాం అబ్బా తాత అని కూడా కొంతమంది చెప్పి తీసుకెళ్లడం కూడా జరిగింది, వాళ్ళకున్న బాధ్యత. ఇంకో మాట మాట్లాడుతున్నారు,
నిన్న మంచాల మీద తీసుకెళ్లిన వాళ్ళు వీళ్ళు వడదెబ్బ చనిపోయారు. సార్ సచివాలయం దగ్గరికి ఎవరినైతే వాలంటీర్లు వాళ్ళు కేర్ తీసుకుని అక్కడికి వెళ్ళలేని వాళ్ళని తీసుకెళ్లారో వాళ్ళల్లో ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది జరగలేదు. వాళ్ళు కాకుండా మిగిలిన 31 మంది చనిపోవడం అనేది నిజంగా చాలా దారుణం, బాధాకరం. ఈ పాపం ఎవరిది అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. ఆ పాపానికి తగ్గ మూల్యం కూడా చెల్లించక తప్పదు. ఆ పాపం చేసిన వాళ్ళు ఎవరు అనేది, ఆ దుష్టులు ఎవరో కూడా భగవంతుడికి తెలుసు. మనం ప్రజలకు కూడా తెలుసు అండి, ప్రజలకు తెలుసు. ఇంకో విషయం ఇది 1900 కోట్ల రూపాయలు ఖజానాలో లేవు, వాడేశారు, బిల్లు చెల్లించారు అని చెప్పిన వాళ్ళు 3వ తారీఖు మధ్యాహ్నం నుంచి కేవలం 6 గంటల్లో డబ్బులు డిపాజిట్ అయ్యేసరికి మధ్యాహ్నం అయింది. 6 గంటల్లో ఎలా 740 కోట్ల రూపాయలు పంచగలిగాం? 26 లక్షల మందికి పెన్షన్లు ఎలా పంచగలిగాం ఖజానా డబ్బు లేకపోతే? ఇది ఒకటోసారి కాదండి, ఇది ఒకటోసారి కాదు. 2020 ఫినాన్షియల్ ఇయర్ లో కూడా ఇదే జరిగింది. 2021, 22, 23, ఇది 24 ప్రతిసారి తెలుగుదేశం పార్టీ పని కట్టుకొని ఎల్లో మీడియాలో రాయటం, చంద్రబాబు నాయుడు లోకేష్ మాట్లాడటం, పని కట్టుకొని ఖజానాలో డబ్బులు లేవు. నువ్వేమన్నా ఖజానా నిండుగా ఇచ్చెళ్ళావా? ఖజానాలో 100 కోట్లు ఇచ్చిపోయి అప్పుల కుప్ప చేసి ఎక్కడ అప్పు కూడా పుట్టకుండా, సంపద ఏమీ లేకుండా, రాష్ట్రానికి ఆదాయ వనరులు లేకుండా చేసిపోయి రాష్ట్రాన్ని ఒక కుక్కలు చింపిన విస్తరణ తయారు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పి నువ్వు మాత్రం మాట్లాడతావు. కానీ వినండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఫినాన్షియల్ ఇయర్స్ తప్పిస్తే ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ జారీ చేశారు. ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి గతంలో ఏనాడైనా ఇలా చేశాడా? 5వ తారీఖు కన్నా ముందు ఎప్పుడైనా పెన్షన్లు ఇచ్చాడా? 5వ తారీఖు నుంచి మళ్ళీ 5 రోజుల పాటు రోజు పడట్లేదు, సర్వర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి పంచాయతీ ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసుల చుట్టూ తిప్పించుకున్న చరిత్ర కాదా? అప్పుడు ఏం జరిగిందో డిస్కస్ చేద్దాం. ప్రసాద్ గారు, ఇక్కడ సమస్యల్లా డబ్బులు లేవని టీడీపీ పార్టీ వాలంటీర్లు తెచ్చివ్వట్లేదు, దానికి కారణము చంద్రబాబు నాయుడు అని చెప్పి వైసీపీ పార్టీ ఈ క్రమంలోనే జనాలు ప్యానిక్ అయిపోయి అసలు డబ్బులు వస్తాయా రావా అని. ఎందుకంటే చాలామంది ముసలోళ్ళు కూడా మనం వీడియోస్ చూసాం, వాళ్ళు వాలంటీర్లు ఇంటి దగ్గరికి వెళ్ళి ఎందుకు మాకు డబ్బులు తీసుకురాలేదు నువ్వు, నేను ఫోన్ అక్కడికి సచివాలయానికి నువ్వే నాకు ఇంటి దగ్గర తెచ్చివ్వు అని మాట్లాడిన కొన్ని వీడియోస్ కూడా మనం చూసాం. ఎందుకు ఈ ప్యానిక్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా దీన్ని రాజకీయాలకు వాడుకుందామని 2 పార్టీలు ప్రయత్నించినాయన్న అనుమానం వచ్చిన నేపథ్యంలో మీరు ఎట్లా విశ్లేషిస్తారు? వీళ్ళేం సన్నాసి మాటలు పెట్టుకుని రాలేదు కదా సార్, రాజకీయం చేయడానికి వస్తారు. కాదేది అనర్హం అని మా శ్రీశ్రీ గారు చెప్పింది అన్నట్టు ప్రతి దాన్ని రాజకీయానికే వాడతారు. వీళ్ళతో కాంతి వాళ్ళతో అవుతుందా, వాళ్ళతో కాంతి వీళ్ళతో అవుతుందా అన్నదే ఇక్కడ జరుగుతున్న స్ట్రాటజీ. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్, ఇవాళ మీరు 2,62,000 మందిని రాజీనామా చేయించారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న సింపుల్ ఆన్సర్ ఏంటి? ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేసిన కారణంగా మీకు వాలంటీర్ వ్యవస్థని ఈ 2 నెలల్లో నేనేం చేయలేకపోతాను, గవర్నమెంట్ రాగానే నేను మళ్ళీ రివ్యాప్ చేస్తాను అంటాడు. అప్పుడు వాళ్ళు పనిచేసి అదే స్టేట్మెంట్ వాలంటీర్ వ్యవస్థ మీద నేను మొదటి సంతకం పెడతాను. అదే ఇప్పుడు మీరు ఒకసారి ఇందులో ఒక లాజిక్ వినండి. వీళ్ళకి ఆల్రెడీ ఉద్యోగం ఎవరి వల్ల పోయిందంటే చంద్రబాబు నాయుడు వల్ల, లేకపోతే ఎన్డీఏ వల్ల, లేకపోతే పురంధేశ్వర్ గారి వల్ల ఏదో ఒకటి కన్విన్స్ చేయడానికి చెప్పుకున్న తర్వాత, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ వాళ్ళు ఇవాళ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన స్వచ్ఛంద కార్యకర్తలు వైఎస్ఆర్సీపీకి. వాళ్ళు ఎవరు ఆపగలరు? మొదటిసారి ఎన్డీఏ కూటమి కట్టినప్పుడు ఈడ్చి కొడితే 5 లక్షల ఓట్లతో గెలిచారు వీళ్ళు. జ్ఞాపకం తెచ్చుకోమనండి. కన్సాలిడేటెడ్ 2,62,000 ఓట్లు చేతులను నెత్తికి తలకాయ నొప్పి తెచ్చుకున్నట్టే కదా ఇప్పుడు. వాస్తవం చిన్న చిన్న లాజిక్స్ ఇవన్నీ. రెండోది మీరు ఒకటి గమనించండి, ఈ ఆడవాళ్ళు ముసలోళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ శాపనార్థాలు వీళ్ళకే తగులుతాయి కదా. ఇప్పుడు నేను ఏదో చదువుకున్నాను, తిరుపతిరావు గారు చదువుకున్నారు, రఫీ గారు చదువుకున్నారు, శేఖర్ చదువుకున్నాడు, మీరు చదువుకున్నారు. ఒక నిజంగా ఇది ఎలక్షన్ కమిషన్ అంటే అర్థం అవుతుంది. ఇప్పుడు కరోనా నువ్వు ఎందుకు తేలేదని వాలంటీర్ని అడిగితాడు చెప్పి మొదటి సమాధానం ఏంటి? ఈ చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఉద్యోగాలు తీయించారమ్మా, నన్నేం చేయమంటావు అంటున్నాడు. అవును. దాన్ని ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే కన్విన్సింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ సార్. వీళ్ళ దగ్గర క్షేత్రస్థాయిలో 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ వైఎస్ఆర్సీపీ వాడు లేదా తెలుగుదేశం వాడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళు చెప్పడానికి సులువు అవుతుంది. వీళ్ళు ఎన్నాళ్ళు బట్టి తడికొట్టేసుకుని పడుకొని ఇవాళ 5 సంవత్సరాల పాటు ఈ 2 నెలలు తప్ప ఇంక నెక్స్ట్ మంత్ ఇంకా దరిద్రం చెప్పనా, 3వ తారీఖు బదులు 5వ తారీఖు నాడు ఇస్తామని ప్రొయాక్టివ్ గా చెప్పి ఎలక్షన్ డేట్ దాకా పెన్షన్ లాగారు అనుకోండి సార్, కరెక్ట్ గా 13వ తారీఖుకి ఎలక్షన్. ఎంత రిప్రికేషన్స్ తెలుగుదేశం ఫేస్ చేయాల్సి వస్తుంది తెలుసా? ఈ దరిద్రం అంతటికి కారణం ఏంటంటే ఆ భౌగోళిక ఛానల్లో దిక్కుమాల పేపర్లు రాసినవి తప్ప వీళ్ళు ఒరిజినల్ గా యనమల రామకృష్ణ గారిని కానీ, పయ్యావల కేశవ్ కానీ, మా జీవీ రెడ్డిని కానీ, లేదా సాయిబాబా గారు కానీ ఒక స్ట్రాటజికల్ గా షేర్ మార్కెట్ వాడు ఒకటి ఉన్నాడు, అలాంటి వాళ్ళని పనికిమాలను నమ్ముకుని నిజమైన ఇన్ఫర్మేషన్ తో తెలుగుదేశం పోరాటం చేయట్లేదు.
ఈవెన్ బీజేపీ కూడా ఒరిజినల్ కానీ బీజేపీ ఇక్కడ నిమ్మగడ్డ ప్రసాద్ చేసిన దాన్ని మీరు తీసుకెళ్లి టీడీపీకి అంటగడుతున్నారు అనేది ఇవాళ టీడీపీ వాళ్ళు చెప్తుంది. సరే స్టేట్మెంట్. ఇప్పుడు మా పూడి తిరుపతిరావు గారు ఇవాళ నేను ఎన్నో డిబేట్లు ఈ విషయాల్లో మాట్లాడాను బీజేపీ వాళ్ళతో. ఆంజనేయ రెడ్డి గారు మా పూడి తిరుపతిరావు గారు మాట్లాడినట్లు సెన్సిబుల్ గా ఇంకెవడు మాట్లాడినట్లే. పారాచూట్ బ్యాచ్ కి అందరూ మాట్లాడుతున్నారంటే ప్రాథమిక అవగాహన లేకుండా. నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ తెలిసి కూడా ఇవాళ ఏంటంటే ఒక ట్రాప్ లో పడిపోయి ఆ ట్రాప్ తగ్గట్టుగా ఇలా అనవసరమైన జంగల్ ట్యూన్స్ అన్నిటికీ డాన్సులు చేయవలసి వస్తుంది. ఇది రఫీ గారిని మామూలుగా మైకి పెట్టి చెప్పండి, ఇది జరుగుతుంది కానీ మా తరఫు నుంచి కాకుండా ఈ 2 నెలలు ఈ ఎలక్షన్ కమిషన్ అందరూ చాలా పర్ఫెక్ట్ చెప్పాడు ఇందాక కూడా ఆయన. కానీ ఇది లీడ్ చేయడం ఎలాగంట నమ్మలేని పరిస్థితి. ఇప్పుడు 30 దాడిపడి టైం అంచేది ఏంటంటే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అలా చూడండి. ఒక బ్రహ్మానందం గారి తిన్న వేణుమాధవ్ వెన్ యువర్ ఇన్ డీప్ షిట్ చెయ్యి అందించినోడితో మూసుకుని చెయ్యి అందించుకుని వెళ్ళాలి తప్ప ఓవర్ యాక్షన్. రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఏవేవో సంఘాలు పెడతారు. జయప్రకాష్ నారాయణ సంగతి తెలీదా? పతివ్రత శిరోమణిలో చెప్తారు ఇప్పుడు ప్రవచనాలన్నీ. దాని గురించి డిస్కస్ చేయాలి ఒకసారి. అయితే రఫీ గారు ఊరేమనడం మళ్ళీ ఊరే మీరు అంతా అడగడం మానేసి 60 ఏళ్ళకి చిప్పులు ఎగిరిపోతాయి కాబట్టి రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెడతారు. అదే వ్యక్తి గతంలో ఈ వ్యవస్థలు బాగున్నాయి అని చెప్పి ఛానల్లో రన్నింగ్ కామెంటరీ చెప్పండి. ఒక నిమిషం మాకు విశ్లేషకుడికి పిచ్చారు కదా, ఒక నిమిషం ఆగండి. అయితే బెల్లమని నాకు అభ్యంతరులే. ఆ స్థానంలో అంటే మొక్కలు అందించి ఆల్తో మాట్లాడించేస్తారు. నేను అలా చచ్చిన మాట్లాడి చెప్పనా, జీవితంలో కామినేని అనే వ్యక్తి బీజేపీ పార్టీ కూడా టికెట్ ఇవ్వదు. ఈ తెలుగుదేశం ఉన్నప్పుడే పారాచూట్ వస్తాడు. అలాంటి కదా సార్ ఆ సుజనా చౌదరి, సీఎం రమేష్ వీళ్ళందరూ చెప్పి ఆ పార్కాయి తోటలంతా దరిద్రం అంతా భరించి తెలుగుదేశం బీజేపీ చెప్పండి. ఎందుకంటే ఒరిజినల్ బీజేపీ ఆ పని చేయదు. ఈ పారాచూట్ బ్యాచ్ కలిగే పనికి లేని పనికి మాలిన పనులన్నీ చేసి ఇదంతా నెత్తి బీజేపీకి వేస్తారు. ఇప్పుడు కూడా అంతే, మీరు చూడండి కావాలంటే. ఎందుకు ఆ టికెట్ ఇచ్చిన పాపానికి కామినేనికి, ఈ సుజనా చౌదరి టికెట్ ఇచ్చిన పాపానికి ఈ దరిద్రం అంతా ఈ తెలుగుదేశం భరించవలసి వస్తుంది. దానికి కూడా దిక్కుమాల పేపర్లు ఆ పచ్చళ్ళకి అయితే అసలు ఏంటి తెలియదు అండి. పచ్చళ్ళు నమ్ముకున్నాడు పేపర్ పెడితే ఎలా ఉంటుందో దరిద్రం తెలుగుదేశం భరిస్తుంది. కారణం కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ మీద అవగాహన ఉండి కూడా ఆ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. ఇదే యనమల రామకృష్ణుడు గారు 100 కోట్ల తర్వాత 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం నడిచింది. సంవత్సరం బడ్జెట్ సంక్షేమం 2,72,000 కోట్లు చేసింది. వీళ్ళు కనబట్టలేదా? ప్రాక్టికల్లీ 2 సంవత్సరాల కరోనా పాండమిక్ సిచ్యువేషన్ కూడా ఓవర్కమ్ చేసింది. కనబడట్లేదా? ఫైనాన్సెస్ విల్ నాట్ స్టాల్. ఫైనాన్స్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇవన్నీ తెలిసి కూడా తెలియనట్టుగా మాట్లాడితే మాత్రం ఎంతసేపు ఆ పార్టీని టార్గెట్ చేద్దామని దాంట్లో మీకు ప్రూవెన్ పాయింట్ చెప్పనా సార్? వీళ్ళు ఒక సైకలాజికల్ పదం వాడతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఈ తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ నిలువరించి ఆయన అది అన్న పదాన్ని జస్టిఫై చేశారు. మీకు సరగోసి మదర్ సరగోసి పిల్లల గురించి తెలుసా అండి? తెలుగుదేశం అనేది సరగోసి గర్భస్థానం ఇస్తే జనసేన పార్టీ పుట్టింది. ఆ పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు ప్రస్తావించిన ఒక పదం ఉచ్చరిస్తాడు. అది కూడా జస్టిఫై చేసి చూపించారు. ఇలా ఈ ప్రాసెస్ లో వీళ్ళు ఏవైతే తెలుగుదేశం మాట్లాడుతారో అవన్నీ ప్రాక్టికల్ గా ప్రజలకి డెమో ఇచ్చి చూపిస్తున్నాడు. ఇవాళ ఇది నిస్సహాయ స్థితికి డ్రైవ్ అవుతుందో దేనికి అవుతుందో ఒకసారి చెప్పండి. రఫీ గారు ఇక్కడ చెప్తున్నది ఈ మాటలు ఏమవుతుందంటే రఫీ గారు లాంటి వ్యక్తులు ఎప్పటి నుంచో నాకు తెలుసు ఆయన. కానీ ఏం చేస్తాం, ఓ నిస్సహాయ స్థితిలో టు డిఫెండ్ దేర్ పార్టీస్ అనవసరమైన ఫ్రస్ట్రేషన్స్ గురవుతున్నారు. ఇది గమనించండి మీరు. రఫీ గారు ఇక్కడ సమస్య వస్తున్నదల్లా ఆపారా ఆపలేదా అనే విషయాన్ని జస్టిఫై చేసేందుకు వైసీపీ మరొక వాదన తెరపైకి తెచ్చింది. 2009లో కూడా ఆరోగ్యశ్రీని ఆపమని అప్పటికే అంటే అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీని ఆపమని చంద్రబాబు నాయుడు ఒక లెటర్ రాశారు. దాన్ని ఆ టైంలో కూడా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితుల నుంచి ఆ ప్రభుత్వం బయటకేసింది. ఇప్పుడు సేమ్ అదే తరహా పనిని తను డైరెక్ట్గా చేయకుండా నిమ్మగడ్డ రమేష్ ద్వారా చేయించారు. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ని టీడీపీ పార్టీకి అంటే అనుసంధానం చేస్తూ గతంలో వైసీపీ చాలా అగ్రెసివ్గా ప్రచారం చేసింది. సో ఇప్పుడు ఏమన్నా అట్లాంటి సమస్య వల్లనే మీరు ఈ నిందను ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుందంటారా? ఇవాళ ఏం నిందను ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఎండ దెబ్బకి చనిపోయిన వాళ్ళందరినీ కూడా గాలి కొదిలేసి జగన్మోహన్ రెడ్డి 4-5 సంవత్సరాల నుంచి వాడికి ₹1 ఇచ్చినటువంటి పాపాను పోలా. ఇవాళ ఏదో ముసలి కన్నీళ్ళు కారుతా ఉన్నాడు. ఓడిపోతానని చెప్పేసి పరిస్థితి అర్థమైపోయింది. ఆయన సభలకు ఎవరు జనం రావట్లా. ప్రతి చోట ఆర్టీసీ బస్సును పెట్టుకొని చికెన్లు, బిర్యానీలు, మందులు ఇచ్చేసి తీసుకొస్తున్నాడు. వాడు అది లేకుండా ఏ రాజకీయ పార్టీ సభలు జరుగుతున్నాయిలేండి. కానీ మేమే ఇవ్వట్లా. ఛాలెంజ్ చేసి చెప్తా, రేపు రండి మీరు విజయవాడ ఉయ్యూరులో ఏ ఆర్టీసీ బస్సుల్లో మేము తీసుకొస్తున్నాం, ఏ చికెన్ బిర్యానీలు ఇస్తున్నాం, ఏ మందు సీసాలు ఇస్తున్నాం చూపిస్తాను. రండి మరి మీరు ఏ రాజకీయ అన్నింటినీ మీరు ఒకే దాటికి కలిసి మాట్లాడకండి. మీరు మా సభకి స్వచ్ఛందంగా వస్తున్నారు. ఎక్కడ కూడా అలాంటి కార్యక్రమాలు చేయట్లా. మీరు ఉంటే మీ సాక్షి పేపర్లో ఫోటోలు వేస్తారుగా. మేము తీసుకొచ్చి బిర్యానీలు, చికెన్లు, మందులు ఇస్తే అన్నిటికీ ఒకే ఘాటు కట్టి మాట్లాడటం మానేయండి మీరు. ఎందుకు అవి అలాంటి వీడియోలు రిలీజ్ చేశారు కదా.
మీ దృష్టికి రాలేదేమో. ఎక్కడ చూపించారు? చాలా వీడియోలు రిలీజ్ అయినాయి, మీరు చూసినట్లయితే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సభలకి 1800 బస్సులు నిన్న జరిగిన సభకి జనం లేరు ఆ సభలో. మరి మా సభలు చంద్రబాబు నాయుడు గారి సభలు ఎలా జరుగుతుందో చూడండి, మీరు రిపోర్టర్ పంపించండి. ఈ పెన్షన్లు నాకు ఒక టెక్నికల్ డౌట్ 1800 బస్సుల్లో జనాలు వచ్చారు అంటే జనాలు వచ్చినట్టు రాలేదన్న ఒకటి బస్సులు వచ్చి అక్కడ నిల్చున్నాయి అంటున్నారా మీరు? తీసుకొస్తున్నారు సార్, డబ్బులు ఇచ్చి 300 రూపాయలు ఇచ్చి వేరే జిల్లాల నుంచి బస్సుల్లో తీసుకొస్తున్నారు. అక్కడ ప్రయాణికులు అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సభ జరిగిందంటే చాలు. అసలు విషయానికి వస్తా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ డబ్బు పంపిణీ చేయవద్దని చెప్పి చీఫ్ ఎలక్షన్ కమిషన్ చెప్పడంతోనే ఈ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఇస్తామంటే చంద్రబాబు నాయుడు గారు వద్దన్నాడని చెప్పమని వీడియోలు రిలీజ్ చేశారు. పేరుని నాని వీడియో ఉంది, మీరు వెళ్ళి చెప్పండి మీ పెన్షన్లు రావు, మీరందరూ కూడా నడవలేని వాళ్ళు మంచాల మీద రండి, లేకపోతే రిక్షాల మీద రండి, ఆటోల మీద రండి, లేకపోతే మేము తీసుకెళ్తాం అని చెప్పి చీఫ్ సెక్రటరీ రాసినటువంటి ఉత్తర్వులకు భిన్నంగా వీళ్ళు వీడియో రిలీజ్ చేసి వాలంటీర్లు మీరు అవసరమైతే ఉద్యోగాలు రాజీనామాలు చేయండి అని చెప్పేసి ఎక్కడికక్కడ వాళ్ళు ప్రజల్ని రెచ్చగొట్టే పని చేశారు. ఈ పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు అందరూ చదువురాని వేలుముద్రగా కాదు, వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఏం జరుగుతుందో గ్రహిస్తారు, అందులో ఏం సందేహం లేదు. 31 మంది చనిపోయారు అనేది చాలా అబద్ధపు వార్త. అది జగన్మోహన్ రెడ్డికి అబద్ధాలు చెప్పడం అనేది వెన్నతో పెట్టిన విద్య. బాబాయిని చంపి ఒడ్డలతో చంపి చంద్రబాబు నాయుడు ఆ డిస్కషన్ లోకి వదిలేండి, మనం ఆ డిస్కషన్ లోకి వెళ్తే డివేట్ అవుతుంది మళ్ళీ. ప్లీజ్ అది మీరు ఆ మాట అనగానే మళ్ళీ వీళ్ళు మళ్ళీ దాని మీద డిస్కషన్ తీసుకెళ్తారు. మనం పెన్షనర్లు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు, పెన్షనర్లు ఇబ్బంది పడే క్రమంలో ఈ పెన్షనర్లు ఇబ్బంది పడే క్రమంలో ఎవరు అసలు ఏ పార్టీకి ఇప్పుడు 31 మంది చనిపోయినారు, నిజంగానే దాన్ని ఎవరికైనా ఆపాదించాలి, అది నేరం చేశారంటే ఒక్కరు చనిపోయినా ఆ చావుకి కారకులు ఎవరు అన్నది మన డిస్కషన్ ఇవ్వాలి. కారకులు వాలంటీర్లే, వాళ్ళని తప్పుదోవ పట్టించింది వాలంటీర్లు తప్పుదోవ పట్టించింది వైఎస్ఆర్సీపీ నాయకులు. బాబాయిని గొడ్డలతో చంపి చంద్రబాబు నాయుడు చంపాడని చెప్పి ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఇవాళ ఆ రోజు తండ్రి చచ్చిపోతే అంబానీ చంపాడని చెప్పి ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఇవాళ వాలంటీర్లు కూడా చంపి ఈ రకమైనటువంటి ప్రచారానికి ఒడిగట్టాడు. ఇదంతా కూడా మాకు యంత్రాంగం ఉంది, పార్టీ ఉంది, మేము వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తాం. ప్రతి వృద్ధుడి దగ్గరికి ఏం జరిగిందో చెప్తాం, మాకేం ప్రాబ్లం లేదు. వచ్చే పెన్షన్ లోపల ఈ జవహర్ రెడ్డిని ఇక్కడ ఉండేటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరైతే 15వ వార్డుగా ఉన్నాడో, ఇన్ఛార్జ్ టీజీపీగా ఉన్నాడో, వీళ్ళందరూ ఇవాళ బీజేపీ పురంధరేశ్వరి గారు లెటర్ రాశారు ఎన్నికల సంఘానికి. 22 మంది పోలీసు అధికారులు వైసీపీ జెండాలను కప్పుకొని బురకాలు కప్పుకొని పనిచేస్తున్నారు, వాళ్ళందరూ తీసేమని. వీళ్ళందరినీ తొలగిస్తే గానీ ఈ రాష్ట్ర వ్యవస్థలు సరిగ్గా పనిచేయవు. వచ్చే పెన్షన్ లోపల ఈ జవహర్ రెడ్డి ఉండడు, ఈ రాజేంద్రనాథ్ రెడ్డి ఉండడు, ఖచ్చితమైనట్టుగా పనిచేసేటువంటి ఆఫీసర్లు ఉంటారు. 1వ తారీఖు ప్రతి ఇంటికి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఆ ఆఫీసర్ ఏర్పాటు చేస్తారు. ఎన్నికల సంఘం పని చేస్తా ఉన్నా. కొత్త డీజీపీ తిరుమలరావు, ఇంటెలిజెన్స్ అమిత్ గారు, న్యూస్ సిఎస్ఎం నీరవ్ ప్రసాద్, వీళ్ళే కదా పేర్లు ఇచ్చారు మీరు? నాకు తెలియదు ఆ సంగతి, తెలియని విషయం నేను మాట్లాడు. వీళ్ళే వస్తారండి, మీరు టెన్షన్ పడకండి. ప్రజలు తప్పుదో పెట్టి చంపేటువంటి పరిస్థితులు అయితే ఉండవు. చాలా మంది సార్ తప్పుడు ప్రచారం అని చెప్పేసి రఫీ గారు చాలా బాగా మాట్లాడారండి. నేను ఇంత ముందు వదిలేయండి, గత 3 రోజుల నుంచి నారా లోకేష్ గారి ట్విట్టర్ హ్యాండిల్ చూస్తా ఉన్నాను. 3 రోజులుగా జరిగిన ట్విట్టర్ హ్యాండిల్స్ లో కనీసం ఒక్క పోస్ట్ అయినా నిజాయితీ కలిగినటువంటి విమర్శ చేస్తుంటే అప్పుడు మాట్లాడచ్చు వాళ్ళ గురించి. పేర్ని నాని గారు ఒక వీడియోలో వాలంటీర్లకి
మీరు వృద్ధుల దగ్గరికి వెళ్ళి ఈ రకంగా చెప్పండి, చంద్రబాబు నాయుడు ఆపాడని, మీకు ఇంటి దగ్గర పెన్షన్ ఎవరు, మీరు మధ్య ముసలోళ్ళు అయినా సరే, నడవలేని వాళ్ళైనా సరే మీరు సచివాలయానికి రావాల్సిందే అని చెప్పి వీడియో పెట్టి ఆ రకంగా ఒక్క పేరు రాని కాదు రాష్ట్రం మొత్తంగా నేను మాట్లాడతాను. చంద్రబాబు నాయుడు గారికి ఉలిచాప్ ముందని నిజం చెప్తే తలవై రక్కలేదని, అది వారసత్వంగా లోకేష్ బాబు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా వారసత్వంగా వచ్చినట్టుంది. అందుకే నిత్యం అబద్ధాలు మాత్రమే ప్రచారం చేస్తాను. పేర్ని నాని గారు మాట్లాడింది ఏంటి చూసారా వీడియో శుభ్రంగా? ఏదైతే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లని తొలగించిన రోజు పేర్ని నాని గారు మాట్లాడిన మాట ఏంటి? ఆ రోజుకి జవహర్ రెడ్డి గారు ఏదైతే ఉత్తర్వులు కూడా రాలేదు, పెన్షన్లు ఇవ్వడానికి వీళ్ళు లేకుండా నిమ్మగడ్డ రమేష్ గారి ద్వారా నిమ్మగడ్డ రమేష్ గారు ఎవరండి? ఆయన సోషల్ ఫర్ డెమోక్రటిక్ ఫోరం అని చెప్తారు. ఆయన ఎవరి కాంపౌండ్ లో వ్యక్తి, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తి, ఎవరి అవసరం వాయిస్ కూడా సరిగా లేదు. దయచేసి ఇంత డెమోక్రసీ ఎంత తోపు తురుముకాలం పనిచేశారు కదా సార్ రఫీ గారు. ఇదే వాలంటీర్ వ్యవస్థకి ప్యారల్ వ్యవస్థ ఆర్ఎస్ఎస్ యూపీలో పనిచేస్తుంది. దమ్ముంటే కంప్లైంట్ ఏమన్నా చూద్దాం. చేతనైతే కంప్లైంట్ ఏమన్నాడు యూపీలో ఆర్ఎస్ఎస్ ఎదురుగా పనిచేస్తుంది వాలంటీర్. ఇక్కడ ఆంధ్రోని ఉంది, అక్కడ ఆంధ్రోని లేదు. చూద్దాం ఎవరికి చెప్తారు సార్ ఈ పకోడీ కబుర్లు? మీరు బడ్జెట్ కబుర్లు చెప్తే మేము వింటామండి. మీరు బడ్జెట్ కబుర్లు చెప్తే మేము వింటాం. బజ్జీలు శేఖర్ గారు రెస్పాండ్ అవుతున్నారు. శేఖర్ గారు టైం ఇద్దాం ప్లీజ్. శేఖర్ గారు. రఫీ గారు ఆపండి. 2019కు ముందు ఏదైతే పెన్షన్ల కోసం లైన్ లో నిలబడి అవ్వాతాతలు చనిపోయిన విషయాలు కుక్కల్లో చూస్తాం. 2019 తర్వాత వాలంటీర్ల వ్యవస్థ అనే సిస్టమ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా పెన్షన్లను ఇంటికి చేరవేర్చడమే కాకుండా ఏదైతే ప్రజా అవసరాలన్నీ కూడా డోర్ డెలివరీ చేస్తారు. కరోనా సమయంలో దేశంలోనే నెంబర్ 1 గా కరోనా అరికట్టామంటే కేవలం వాలంటీర్ల కృషి. అలాంటి వాలంటీర్ల గురించి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఆఖరికి మొన్న ఆయన ఎవరు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ అని ఆయన కూడా ఏం మాట్లాడారు? సాలిబన్స్ అంట వాలంటీర్స్, సుధీర్ రెడ్డి, జైషే మహమ్మద్ అంట వాలంటీర్స్. కరోనా సమయంలో ఎక్కడున్నారా మీరంతా? కేసులు పడిన వాలంటీర్లు మీరంతా ప్రాణాలకు తెగించి రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేసిన రేపులు చేసిన వాలంటీర్లు ఉన్నారయ్యా, దొంగతనాలు చేసిన వాలంటీర్లు ఉన్నారు. కొన్ని వందల మీద కేసులు ఉన్నాయి వాలంటీర్ల మీద. వాళ్ళందరూ ఏదో గౌతమ్ బుద్ధుడు పిల్లల ఇంకో విషయం ఇలా వాలంటీర్ల మీద మొదటి నుంచి దుష్ప్రచారం చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఒక్క విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఫైనల్ గా నిజం ఒప్పుకున్నారండి. తెలుగుదేశం పార్టీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని నిత్యం మాట్లాడే వీళ్ళు సచివాలయాల ద్వారా కొత్తగా 1,26,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ఒప్పుకోవడం సంతోషం. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 34 లక్షల పెన్షన్లు ఉంటే అవి 30 లక్షలు పెరిగి 64 లక్షల పెన్షన్ 54 లక్షలు 54 లక్షలు అబద్ధాలు చెప్పారంటే కూర్చొని నువ్వు అబద్ధాలు చెప్తాడు కదా. 54 లక్షలు నేను ఆధారం లేదు పంపిస్తా కావాలంటే చూడు. 54 లక్షల మంది 54 లక్షల పెన్షన్లు అబద్ధాలు చెప్తున్నాడు కూర్చొని 54 లక్షల పెన్షన్లు 54 లక్షల పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారు. నువ్వు 8 లక్షల మందిని చేసేసావు పెన్షన్దారులని, 8 లక్షల మందిని తీసేసే వాళ్ళు సచివాలయాల దగ్గర తిరుగుతా ఉన్నారు. రైట్ రఫీ గారు 1 మినిట్ ప్లీజ్. మీకు టైం ఇస్తాను నేను. తిరుపతి రావు గారు రెస్పాండ్ అవ్వాలి. ఎస్ శేఖర్ గారు మీరు చెప్పండి ప్లీజ్. సార్ ఒక్క నుంచి నేను కన్క్లూడ్ చేస్తాను. సో పెన్షన్లు తీసేశారన్న వాళ్ళు 64 లక్షల పెన్షన్లు ఉన్నాయని చెప్పేసి ఒప్పుకున్నారు. సో ఇంకో మాట అండి, వాలంటీర్స్ ఇంటికి వెళ్ళి డోర్ కొడితే
ఇబ్బందులు వస్తున్నాయి. మరి సచివాలయ ఎంప్లాయీస్ ఇంటికి వెళ్ళి డోర్ కొడితే ఇబ్బందులు రావట్లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. రైట్. వాళ్ళ కుసంస్కారం ఎక్కడ ఆగింది అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళే డిసైడ్ చేస్తారు సార్. రేపు ఓటు అనే ఒక ఆయుధంతో వాళ్ళే డిసైడ్ చేస్తారు. మీరు నేను డిసైడ్ చేయడం కాదు, ప్రజలు డిసైడ్ చేస్తారు. రైట్. తిరుపతిరావు గారు, ఇక్కడ అంటే వాలంటీర్లతో ఒకవేళ నిజంగానే అంటే క్యాల్కులేషన్ ప్రకారం చూస్తే వాళ్ళతోనే పెన్షన్లు ఇప్పించుంటే జరిగే నష్టం కన్నా ఆ పెన్షన్లను ఆపడం ద్వారా జరిగే నష్టం ఎక్కువ అన్నట్టు అర్థమవుతుంది. ఇవాళ రేపు అంటే ఆ వృద్ధులు ఏం మాట్లాడుతున్నారు, లేకపోతే ఇదే వాలంటరీ వ్యవస్థ వెళ్ళి అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు ప్రజలకు చెప్తున్న విషయాలన్నింటినీ గమనిస్తే దానికన్నా పెద్ద నష్టం జరుగుతుంది అన్న ఒక అనుమానం కలుగుతుంది. మీరేమంటారు? ప్రస్తావించడం జరిగింది ఆ విషయాన్ని అడిగి. అంటే వైసీపీ పేరు నాని గారు మాట్లాడలేదని చెప్పి శేఖర్ గారు అంటారు, మాట్లాడారని చెప్పేసి రఫీ గారు అంటారు, లేకపోతే జోగి రమేష్ ఏదైతే ఒక దాన్ని ఏమంటారు పాదయాత్ర నిన్న చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఫోటోలు వీడియోలు మనం చూసాము. అలాగే స్థానికంగా మా శ్రీకాకుళం జిల్లాలో కూడా వైసీపీ వాళ్ళు దీన్ని ఏ విధంగా వాడుకుంటున్నారు అనేది అందరి దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. ఇది ఏదో విచిత్రమైందని కూడా నేను చెప్పను. ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఏ అవకాశం దొరికినా ఎవరైనా వాడుకునేదే. అక్కడ కాదు అసలు నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటంలో ఎందుకు ఫెయిల్ అయ్యింది, దానికి ఎందుకు బాధ్యత వహించట్లేదు? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో సరే ఇందాక ఏదైతే మద్యం దుకాణాల దగ్గర అది లిమిటెడ్ మెను, లేకపోతే సినిమా హాల్ దగ్గర పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు అది లిమిటెడ్ మెను, ఓకే. ఇక్కడ అన్లిమిటెడ్ మెను కావాల్సి వచ్చేటప్పుడు అవసరమైతే అన్ని డిపార్ట్మెంట్ల నుండి కూడా సమకూర్చుకోవచ్చు విత్ ద పర్మిషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. కాబట్టి ఆ ప్రయత్నం అసలు జరగకుండా ఇవాళ ప్రతిపక్షాల మీదో లేకపోయినట్టయితే నిమ్మగడ్డ రమేష్ మీదో ఆరోపణలు చేసేసి ఒక గుడ్డగాల్చి మీద పడేసేటట్టు అధికార పార్టీ వర్తిస్తుంది అనేది ఇక్కడ నేను క్లెయిమ్ చేసేది. రైట్. డెఫినెట్ గా ఏంటంటే బాధ్యత వహించాల్సింది అధికార పార్టీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమైంది. రైట్. ఇక్కడ ఇదొకటి. రెండవది ఖచ్చితంగా ఈవేళ 31 అని లేకపోతే 3 అవనియండి, నేను ముందు చెప్పినట్టుగా ఒక్క హత్య జరిగినా సరే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చేసే హత్యలు. జవహర్ రెడ్డి నెత్తి వేసుకుంటే జవహర్ రెడ్డి నెత్తి వేయొచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి నెత్తి వేయాలంటే జగన్మోహన్ రెడ్డి నెత్తి వేసుకోవచ్చు. ఎలక్షన్ కాబట్టి మాకేం సంబంధం లేదని అంటే జవహర్ రెడ్డి బాధ్యత. కానీ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఒక సబ్జెక్ట్ కరెక్షన్. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే జవహర్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. దాన్ని ఎట్లా ముందు తీసుకెళ్లాలనే విషయం పైన ఒక జీవో రిలీజ్ చేసే క్రమంలో ఎంతో కొంత వర్కౌట్ జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ చిన్న కరెక్షన్, జవహర్ రెడ్డి గారు వర్కౌట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఏదైతే ఆయన రిసీవ్ చేసుకున్నటువంటి సలహాలు ఇంప్లిమెంటేషన్ ప్రయత్నం జరగలేదు, నో డౌట్. కానీ అంతలోపే అందరూ రెస్పాండ్ అయిపోయారు. అది సమస్య. అంతలోపే అందరూ రెస్పాండ్ అయ్యారు. కోసం ప్రయత్నం చేశాడు, బట్ దాని ఇంప్లిమెంటేషన్ జరగలేదు. కాబట్టి ప్రభుత్వ హత్యలు. రెండో విషయం చిన్న సవరణ. మాకు ఆత్మీయులు ప్రసాద్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు పార్టీకి సంబంధించినటువంటి, మాకు సంబంధించి. డెఫినెట్ గా మాకు అసంతృప్తి ఉంది, నేను లేదని చెప్పను. ఎందుకని అంటే అయితే దానికి ముందు ఒకటి చెప్తాను, నేను పబ్లిక్ కోసం నేను చెప్పాలి కాబట్టి. ఒకటి, మేము వచ్చింది పదవుల కోసం అని భారతీయ జనతా పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తులు కాదు. తిరుపతిరావు లాంటి వాళ్ళు ఐడియాలజీ కోసం వచ్చి పనిచేసుకుంటూ మేము ఇలాగ దశాబ్దాల పాటు పదవుల కోసం వచ్చారు కదా సార్. చెప్పి 35 కోట్లు తగలబెడుతున్నాడు అక్కడ. ఒక్క విషయం కాబట్టి మాకైతే అసంతృప్తి లేదు. చాలా మంది అంటున్నారు సీట్ వస్తుంది అన్నప్పుడు మీ ముఖంలో చాలా ఆందోళన కనబడింది, ఇవాళ ప్రశాంతంగా ఉన్నారని చెప్పి మా ప్రసాద్ గారు లాంటి వాళ్ళు చాలా మంది అంటున్నారు నా ఫేస్ చూసి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, నేను నాకు ఎమ్మెల్యే సీట్ వచ్చి సరదా, ఎమ్మెల్యే అయితే అందరికీ సరదే. కాకపోతే ఎమ్మెల్యే కావాలంటే ఇవాళ 30 కోట్లు ఖర్చు పెట్టాలంట. నేనేమో ఈ కాషాయం కడుగా కప్పుకొని పార్టీ అనుకుని తిరుక్కొని నేనెక్కడ 30 కోట్లు సంపాదించి నేనెక్కడ పెట్టేది? అందువల్ల ఆ రోజు నా ముఖంలో ఆందోళన కనబడింది. ఇవాళ నా ప్రశాంతంగా ఉన్నాను కాబట్టి ప్రశాంతం కనబడి ఉండొచ్చు. రెండోది ఏంటంటే, బయట నుండి వ్యక్తులు అనేసి అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైతే మా పార్టీ 1951లో జనసంఘ ఆవిర్భవించినప్పుడే ఇద్దరు ప్రధానమైన వ్యక్తులు ఇవాళ మా బ్యాక్డ్రాప్ బ్యానర్ లో కూడా వాళ్ళు ఉంటారు. ఒకరు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, హీస్ ఫ్రమ్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ లో మైత్రిగా చేసి నివేదించి వచ్చిన వాళ్లే. ఒక ఆయన మాత్రం నాలాంటి వ్యక్తే.
కాబట్టి ఆనాటి నుండి కూడా ఈ పరంపర, ఎందుకంటే నాతోనే పార్టీ నడిపేలేను కదా, నాకు Right. ఉన్నది గలంబలం, ఇంకొకరికి కలంబలం ఉంటది, ఇంకొకరికి ఏమో ధనబలం ఉండాలి. తప్పదు Yes. రాజకీయాల్లో. తిరుపతి గారు మీకు సబ్మిషన్ కాబట్టి Yes. మా వరకు ఏదైనా బీజేపీలో మాకు అసంతృప్తి ఉంది. ఒక్క నిమిషం మాకు అసంతృప్తి ఉంది. మా బోటు వాళ్ళకి టికెట్ రాలేదని లేదని నేను చెప్పను, రైట్ కానీ మేము ఆ టికెట్ కోసమే కంక్లూజన్ వైపు వెళ్దాం. పార్టీ Yes. కోసం పనిచేసేటోళ్ళం. రైట్ కంక్లూజన్ వైపు వెళ్దాం. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి కూడా మనకి హైదరాబాద్ సంస్థను విలీనం చేయనట్టు కాశ్మీర్ సంస్థను విలీనం చేయమని చెప్తే సగం చేసి వచ్చాడు. రైట్ ఆ కాంగ్రెస్ నుంచి ఆ తలకన భరించలేక ఇప్పుడు వచ్చి జనసంఘని రైట్ ప్రతిష్ఠించి బీజేపీ కింద పరివర్తన చేసే కార్యక్రమానికి ధరలేపారు. కంక్లూజన్ అలాంటి వాళ్ళు నిజమైన నెక్కాసైన నాయకులు మీరు ఇంకో వ్యక్తి ఎవరు చెప్పారు, మీలాంటి వాళ్ళు రైట్ కంక్లూజన్ శేఖర్ గారు. మిగిలిన వాళ్ళందరూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లాంటి వాళ్ళ దగ్గర నుంచి అందరూ పారాచూట్ బ్యాచ్కెళ్ళి అసంపూర్ణితకరణం అంటారు అన్న. రైట్ ఇప్పుడు ఇవాళ అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి బయట నుండి వ్యక్తే, కానీ ఇవాళ నాకంటే కరుడు కట్టినటువంటి జాతీయవాది. రైట్ కంక్లూజన్ వైపు వెళ్దాం. అట్లీస్ట్ జాతీయవాదిని మరి రవి గారు కాదంటారా? రైట్ అందరికన్నా ఎక్కువ జాతీయవాది, జాతీయ సంస్థలో పనిచేసి బయటకు వచ్చాడు ఆయన. రవి గారు కంక్లూజన్ కొంత ఇప్పటికే ఎంతో కొంత పానిక్నెస్ అన్నది క్రియేట్ అయింది. సరే, ఆ తర్వాత ఇప్పుడు వస్తున్న పెన్షన్లు వీటన్నిటి మీద మనం మాట్లాడుతున్నాం కాబట్టి కంక్లూజన్ ఇవ్వండి. ఏం చేయాలంటారు? ఇప్పుడు ఇదే కాకుండా చాలా రకాల సమస్యలు అక్కడ వచ్చే అవకాశం ఉంది. దాన్ని వాలంటీర్ వ్యవస్థకి కనెక్ట్